ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మొగుడు పెళ్ళాలు ఇద్దరూ చెయ్యి పట్టుకొని మరో చేతిలో బ్యాగు పట్టుకొని బయలుదేరారు అంటే ఈ ఇంటిని ఈ ఇంట్లో మనుషుల్ని కాదనుకొని వెళ్ళిపోతున్నారనే కదా అర్థం. నానమ్మ అది నోరు మొయ్యరా. 25 ఏళ్ళు నువ్వు ఈ ఇంటికి దూరంగా ఉంటే నా మనవడు ఎప్పుడొస్తాడు, వాణ్ణి ఎప్పుడు చూస్తాను అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూసిందిరా. అలాంటి పిచ్చిదిరా ఈ నానమ్మ. ఎవరో ఒక అనామకురాల్ని పెళ్లి చేసుకొనొచ్చి ఇదే ఈ ఇంటి కోడలని చెప్తే నా మనవడు ఇష్టపడ్డాడు అని నోరు మూసుకొని ఆ అమ్మాయిని ఈ ఇంటి కోడలిగా అంగీకరించానురా నేను. నా మనవడు, వాడి వంశం పెళ్ళం వల్ల ఎక్కడ నిర్వీర్యం అయిపోతుందోనని భయంతో చేసేది తప్పు అని తెలిసిన నీ క్షేమం కోసం, రాబోయే నీ తరాల కోసం కట్టుబాట్ల ముందు తలదించుకొని మళ్ళీ నీకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుందిరా ఈ నానమ్మ. అలాంటి నన్ను మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చింది? అది కాదు నానమ్మ. అమ్మమ్మ గారు, మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. చాలు ఆపు. నీ భర్త మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే, నీ అత్తింటి వారి మీద నీకు గౌరవం ఉంటే నువ్విలా నీ మొగుడు చేయి పట్టుకొని ఈ గడప దాటడానికి సిద్ధపడేదానివా? లేదు, నీ ప్రేమ ఒక నటన, నీ అభిమానం ఒక నటన. అందుకే నీ మొగుణ్ణి మరో ఆడదానికి పంచలేక మమ్మల్ని వంచన చేసి ఈ ఇల్లు గుమ్మం దాటి వెళ్ళాలనుకున్నావు. నానమ్మ, ఎంతసేపు నీ వైపు నుంచి ఆలోచిస్తున్నావు తప్ప ఒక్కసారి మా వైపు నుంచి కూడా ఆలోచించవచ్చు కదా. ఏ ప్రపంచంలో పిల్లలు లేని వాళ్ళందరూ రెండో పెళ్లి చేసుకోకుండా బ్రతకడం లేదా? అయినా పిల్లలు లేకపోతే ఏంటి నానమ్మ, జీవితాలు వ్యర్థమేనా? అయినా మీరు 50 ఏళ్ల క్రితమే ఆగిపోయారు నానమ్మ. ఒక్కసారి ముందుకొచ్చి చూడండి. ప్రపంచం మొత్తం మారిపోయింది. మీరు కూడా మారండి. లేదంటే మా కాలం వాళ్ళు ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటారు. తప్పుగా మాట్లాడుకు పృథ్వీ. నేను 50 ఏళ్ల క్రితమే ఆగిపోయి ఉంటే కులమేదో గోత్రమేదో తెలియని నీ పెళ్ళాం ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టి ఉండేదే కాదు. అయినా మాటలనవసరం. నీకు నా నిర్ణయం మీద నమ్మకం లేనప్పుడు, నా మాట మీద గౌరవం లేనప్పుడు నిన్ను ఆపి ప్రయోజనం లేదు. వెళ్ళిపో పృథ్వీ. నీకు నచ్చిన చోటుకి వెళ్ళిపో. నిన్ను ప్రేమించే వాళ్లతోటే వెళ్ళిపో. నీ మీద ప్రాణం పెట్టుకుని బ్రతికే వాళ్ళని ఎడంకాళ్ళతో తన్ని వెళ్ళిపో. నిన్ను కన్నవాళ్ళు అందరూ చచ్చారనుకొని వెళ్ళిపో. నానమ్మ, నిన్ను అడ్డుకునే వాళ్ళు కానీ అడ్డు చెప్పేవాళ్ళు కానీ ఎవరూ లేరు. వెళ్ళు. అమ్మమ్మ గారు, మీరు మాట్లాడిన ప్రతి విషయం నిజమే కావచ్చు. మీరు మా భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా తెలుసు. కానీ మేం మీ బిడ్డలం అమ్మమ్మ గారు. అవునానమ్మా. మా కన్నీటిని తుడవాల్సిన మీరే ఆ కన్నీటికి కారణమైతే ఆ బాధ ఎవరితో చెప్పుకోవాలి? చెప్పండి, ఎవరికి చెప్పుకోవాలి? మమ్మల్ని రక్షించాల్సిన మీరే శిక్షిస్తుంటే ఎవరికి మొరపెట్టుకోవాలి అమ్మమ్మ గారు? చెప్పండి. సరే, ఈరోజు నాకు పిల్లలు పుట్టరు అని శృతికి వకీల్ సాబ్కి పెళ్లి చేస్తున్నారు. రేపు పెళ్ళయిన తర్వాత శృతికి కూడా పిల్లలు పుట్టకపోతే వకీల్ సాబ్కి మరో అమ్మాయితో పెళ్లి చేస్తారా? చెప్పండి.
ఏం మాట్లాడుతున్నావు? నీకు నాకు పోలికేంటి అసలు? నీలాగా నేను గొడ్రాలి కాదు పిల్లలు పుట్టుకుపోవడానికి. దయచేసి అందరూ కొంచెం ఆపండి. అత్తయ్య, వాళ్ళని బాధ పెట్టి మనం ఏం సాధిస్తాం? పిల్లలిద్దరూ రెండో పెళ్లికి ఇష్టపడటం లేదు కదా. ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య. నోరుమోయ్ సావిత్రి, నువ్వు కూడా నాకు సలహాలిచ్చేంతట దానివా? రే పృథ్వీ, నీకు నిన్నే చెప్పాను, ఈ పెళ్లి జరగదు అంటే మీ నానమ్మ శవాన్ని చూడాల్సి వస్తుంది అని. నానమ్మ, నా మాటని నువ్వు నమ్మలేదు, లెక్క చేయలేదు. అది కాదు నానమ్మ. అందుకే ఇంత ధైర్యంగా వెళుతున్నావు. ముసల్ది కదా, మాట వరుసకేదో అంటుందిలే అనుకున్నావేమో. నేను ఒకసారి మాట అంటే ఆ మాట కోసం ప్రాణం ఇస్తానని నిన్ను కన్నని అబ్బకు కూడా తెలుసు. నానమ్మ, నీకేం తెలుసు? ఇప్పుడు చెబుతున్నాను విను. నీకు పున్నమియే కావాలంటే నా శవాన్ని దాటి వెళ్ళు. నానమ్మ, నానమ్మ, ఈ ఒక్క మాట చెప్పి నా కాళ్ళు కట్టేశావు, నా నోరు నొక్కేశావు. నానమ్మ, ఇంకా ఇదే మాటతో నా జీవితాన్ని నాశనం చేయకు, నీకు దండం పెడతాను. ఏంటి? నీ కాళ్ళు నేను కట్టేశానా? నీ నోరు నేను నొక్కేశానా? నానమ్మ, రే పృథ్వీ, నా గుండెల మీద పెరిగిన వాడివే అయితే నా గుండెల్లో బాధ ఏమిటో నీకు అర్థమయ్యి ఉండేదిరా. అది కాదు. కాదు కాబట్టే నా గుండెల మీద తన్ని వెళ్ళిపోవాలనుకున్నావురా. నేను చెప్పిన మాటలన్నీ అబద్ధాలనుకున్నావు. కాదు, ఆ అబద్ధాన్ని నిజం చేసి చూపిస్తాను. అప్పుడైనా మీ నానమ్మ ఏంటో నీకు తెలుస్తుంది. నానమ్మ, నానమ్మ, వదలండి. వదలండి. ఆగండి. అమ్మ వదలమ్మా. అమ్మమ్మ గారు, ఏం చేస్తున్నావు అమ్మ నువ్వు? అమ్మా, ఎందుకు ఆపావురా? ఎందుకు ఆపావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.